ట్రయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఈరోజు కర్ణాటకలో ఎక్కడున్నాం అనేసి. మీరు కూడా మాతో పాటు ఎక్స్పీరియన్స్ అంతా ఎంజాయ్ చేయండి. నేను మురుదేశ్వర్ రావడం సెకండ్ టైం అయినా సరే, మమ్మీ, చెల్లి ఇంకా మా పాప రావడం ఫస్ట్ టైం అయ్యేసరికి వాళ్ళకున్న ఎక్సైట్మెంట్ అసలు వేరే లెవెల్. సో మార్నింగే లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి మరీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎందుకు అనంటే గుడి చాలా పెద్దది, తిరిగేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలా బయలుదేరినామో లేదో మార్నింగ్ నుంచి ఎండ ఉంది. మేము స్టార్ట్ అవ్వంగానే అసలు ఘోరమైన వర్షం. మేము వర్షంని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అది మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. సో అట్లానే ఇంకా 2 అంబ్రెలాస్ కొనుక్కొని అందరం కలిసి లోపలికి వెళ్ళినామో లేదో, కన్స్ట్రక్షన్ జరుగుతుందో లేకపోతే రిపేర్ వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయో గుడి గోపురం చుట్టూ జాలీలు పెట్టినారనమాట. ఇంకిక్కడ చూస్తే ఎక్సలెంట్ వ్యూ. ఒక దిక్కు వర్షంలో గుడిని చూడడం ఫస్ట్ టైం. ఎంతైనా అదొక రేర్ ఎక్స్పీరియన్స్. కానీ నాకెందుకో చాలా భయమైంది. పక్కనే సముద్రం ఉంది కదా, నాకు అసలు చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా మా చెల్లి ఉండి నాకు ధైర్యం చెప్తా ఉందన్నమాట. సో ఇట్లా ఎంటర్ కాగానే అక్కడ ఒకరిది పెద్ద ఫోటో ఉంది. నాకు అదంతా చూడనికి, ఆయన ఎవరో కూడా చెప్పడానికి అసలు కుదరలేదు. సో లోపలికి వెళ్ళిపోయినాము. ఇక్కడ మాకేం డౌట్ వచ్చిందంటే, ఇంత వర్షం పడుతుంది కదా, మరి లోపల దర్శనం అవుతుందా అవుతలేదా అని చెప్పేసి అనిపించింది. సరే వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కదా అని చెప్పేసి లైన్లో నించున్నాం. ఇక్కడ 2 క్యూస్ ఉన్నాయన్నమాట. సో ఫాస్ట్గా వెళ్ళి ధ్వజస్తంభం దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళి చూస్తే లైన్ చిన్నగానే ఉంది. సో తొందరగానే అయిపోయిందనమాట మా దర్శనం. అట్లా దర్శనం అయిపోయిన తర్వాత తీసుకున్న కొబ్బరికాయలు ఏడగొట్టాలన్నా మాకు అర్థం కాలేదు. సో అట్లా రౌండ్గా తిరిగితే అక్కడ ఒక చోట కొట్టండి అని రాసింది. ఇంకా మేము వర్షంలోనే అట్లనే కొట్టేసినాం. చూసుకుంటూ రావాలి అని అంటే ఒక దిక్కు వర్షం పడుతుంది కదా, ఇంకెట్లనో అట్లా మెల్లగా అన్నీ కవర్ చేద్దామని చెప్పేసి వచ్చినాము. అక్కడ గోల్డెన్ చారియట్ చూసుకొని బయటికి వస్తున్నామో లేదో ఫుల్ తడిచిపోయినాం అనమాట. సరే ఇక్కడ మా మమ్మీ ఇంకా మా పాప, మా చెల్లి ఫస్ట్ టైం కాబట్టి ఇంకా వాళ్ళు మెల్లగా చూసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటి. ఫొటోస్ దిగడానికి కూడా అవ్వలేదండి, ఎందుకంటే అంత వర్షం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా వీడియోలో. అసలు ఎడతెగని వర్షం వల్ల చెప్పాలంటే గుడి బయట నుంచి మాకు మంచి ఎక్స్పీరియన్సే, కానీ లోపల సాఫ్ట్ బండలు అయ్యేసరికి ఏడ జారుతుందో అన్న భయమే ఎక్కువ ఉండే. ఇక్కడ ఒక చిన్న సైజ్ ఎగ్జిబిషన్ పెట్టినారనమాట అన్ని మూర్తులది. సో అదంతా కవర్ చేసుకొని ఇంకక్కడ కొంచెం సేపు ఉన్నాం, అట్లీస్ట్ తగ్గుతుందో ఏమో అనేసి. కానీ నో వే, నేను తగ్గేదేలే అన్నట్టు అసలు వర్షమే తగ్గలేదు. లోపల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత అందరూ నార్మల్గానే పైకి వెళ్ళిపోయి మన ఎత్తైన శివుని విగ్రహం చూస్తారు కదా, అది చూడడానికి వచ్చేసినాము. 123 అడుగుల శివుని విగ్రహం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అసలు ఎంత బాగుంది అని అంటే సూపర్. అసలు ఎంత బాగా చెక్కారు, అసలు వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పట్టిందో చెక్కడానికి అనిపించింది. శివుని దగ్గరికి వెళ్ళి చూడడానికి లేదు, ఎందుకంటే అంత వర్షం పడుతుంది. సరే ఈలోపు మనం భూకైలాస్ కేవ్స్ లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం చూసుకొని వద్దామని చెప్పి టికెట్ పర్చేస్ చేసుకొని లోపలికి వెళ్ళినాం అనమాట. ఈ భూకైలాస్ స్టోరీ అనేది ఆల్రెడీ భూకైలాస్ సినిమా చూసిన వాళ్ళకి, సీనియర్ ఎన్టీ రామారావు గారి మూవీ చూసిన వాళ్ళందరికీ ఒక ఐడియా వస్తుంది. అలా కాదనుకున్నా ఇవాళ రేపు మస్తు కార్టూన్స్ వస్తున్నాయి చిన్నపిల్లల కోసం కూడా, సో వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటుంది. నేను ఎట్లా చెప్తున్నా అంటే, మా ఆరు చూస్తుంది అసలు కార్టూన్స్లో అసలు ఎన్ని మైథలాజికల్ స్టోరీస్ వచ్చినాయంటే తనకి ప్రతి ఒక్కటి ఐడియా ఉంటుంది. ఇది అమ్మ, అది ఇది అని చెప్తూ ఉంటుంది నాకే. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను తనకి వీలైనంత వరకు, నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ట్రై చేసినాను. రావణాసురుడు ఆత్మలింగం కోసం ఎంతో తపస్సు చేస్తాడు. సో శివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మలింగం ఇచ్చి కొన్ని విషయాలు చెప్తాడు. నువ్వు ఈ ఆత్మలింగం కింద పెడితే దాని పవర్స్ అన్నీ పోతాయి అని చెప్పి. సో ఇది తెలుసుకున్న వాళ్ళందరూ, దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, ఈయన ఆత్మలింగం శ్రీలంక తీసుకొని పోతే మాత్రం ఇంకా డేంజర్ అయిపోతుంది మనకి అని. అప్పుడు విష్ణు మాయతోటి సూర్యాస్తమయం అయ్యేటట్టు చేస్తుంటే
వినాయకుడేమో బాలబ్రాహ్మణుడి రూపంలో వెళ్తాడనమాట. సో అప్పుడు సంధ్యావందనం కోసం వినాయకుడి చేతిలో ఆ ఆత్మలింగం పెట్టంగానే ఆయన 3 సార్లు పిలిచి 3వసారి కింద పెట్టేశాడు. ఆత్మలింగం కదా ఇంకా రాదు. సో రావణాసురుడు తన బలమంతా యూజ్ చేసి ఎంత పైకి లేపినా లేవదనమాట. సో ఆత్మలింగం ఇచ్చిన బాక్స్ ఏదైతే ఉందో దానికి కట్టిన బట్ట అండ్ దానికి కట్టిన దారం ఇవన్నీ ఇసిరి కొట్టంగానే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పడతాయి అన్నమాట. అట్లా పడినాయే పంచక్షేత్రాలుగా మారినాయి. అక్కడే లింగం ఉద్భవించిందనమాట. మురుదేశ్వర్ ట్రిప్ మాత్రం సూపర్ జరిగింది. అక్కడ చూసిరా కొండల మీద మబ్బులు చెద్దర కప్పినట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ కర్ణాటక. మీరు నాతో ట్రావెల్ చేసినందుకు మీకు హ్యాపీ అనిపించిందా? ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రయా టేల్స్ అండ్ టాక్స్.